హాయ్ మనీ మంత్ర వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకే ఛానల్. మన ఏకే ఛానల్ ద్వారా చాలా మంది చాలా రకాలుగా లబ్ధి పొందడం అనేది జరిగింది. మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్స్ చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఈ ప్రపంచంలో జరిగే ఎన్నో విషయాల్ని ఎన్నో ఛానల్ ద్వారా చూశారు, కానీ మీ జీవితాన్ని మార్చే ఏకైక ఛానల్ కేవలం ఏకేఎస్ ఛానల్ మాత్రం. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు జీవన విధానంలో మార్పులు ఏంటి, మీరు ఎలా మార్చుకోవాలి, ఎలా మీ జీవితాన్ని కొత్తగా మలుపు చేసుకోవాలి, అలాగే ఉన్నతంగా ఎలా జీవించాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఇప్పటి వరకు ఉన్న మన పరిస్థితుల నుంచి మనం కొత్తగా ఎలా మారాలి, ఇవన్నీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా చర్చించడం జరగలేదు. మన ఛానల్లో మాత్రమే అవన్నీ చర్చించడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించిన క్లాసులు కూడా మనం చేస్తున్నాం బ్రహ్మాండంగా. చాలామంది క్లాసులకు వచ్చి చాలా సక్సెస్ అయినారు. మనం ఎన్నో అచీవ్మెంట్స్ కూడా పెట్టినాం. కాబట్టి వీలైనంత మటుకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్గా మా వీడియోలన్నీ చూడండి. దాంతోపాటు మీ జీవితంలో కూడా చాలా గొప్ప మార్పులు తెచ్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జీవితంలో సంపదను ఎలా ఆకర్షించాలి, దాని మీద మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఓకే, మన జీవితంలో మార్పు రావడానికి ముందుగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమన్నా నిర్ణయం తీసుకోవాలంటే, నా జీవితంలో నేను కొత్తగా మారదలుచుకున్నాను. ఓకేనా, ముందు ఎందుకంటే ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నంత మటుకు ఏది జరగదు మన జీవితంలో. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఖచ్చితంగా మారదలుచుకున్నాను, నేను ఖచ్చితంగా నా జీవితంలో కొత్తదనాన్ని చూడదలుచుకున్నాను. ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మాత్రం మీ జీవితంలో మార్పు వస్తుంది, అప్పటిదాకా రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు డిసైడ్ అయిపోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ వీడియోతో డిసైడ్ అయిపోండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త మార్పును మీరు చూడదలుచుకున్నారు. ఓకే, ఎప్పుడైతే మార్పును చూడదలుచుకున్నారో ఎలాంటి మార్పు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఒక ఫ్యాషన్ డిజైనింగ్లో నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన వచ్చింది. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను. ఒక అమ్మాయి ఉంది మనకి, చాలా పేద పరిస్థితుల్లో ఉంది, కానీ ఆ అమ్మాయి కోరికలు ఎంత గొప్పగా ఉన్నాయంటే, నేను ఒక చక్కగా ఫ్యాషన్ షోలో పాల్గొనాలి, నా యొక్క యాటిట్యూడ్ని చూపించాలని నిరంతరం ఆలోచనతో జీవించడం వల్ల అనుకోకుండా ఒక గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ అమ్మాయి మంచి మోడల్గా తయారైపోయింది. ఓకేనా, అంటే నీకేం కావాలనేది ముందు మీరు నిర్ణయించుకోవాలి. ఓకేనా, మీరేం ఏమవ్వాలనుకున్నారు అంటే, నేనేమంటానంటే మన సబ్జెక్ట్కి వచ్చేసరికంటే నేను కలెక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, లేదా యాక్టర్ అవ్వాలి, ఇంకేదో కాకుండా మన సబ్జెక్ట్లో ధనవంతుడైతే సరిపోతుంది అంటాను నేను. ఎందుకంటే మన సబ్జెక్ట్లో కేవలం డబ్బు గురించే మాట్లాడతాం, డబ్బును ఎలా సంపాదించాలో మాట్లాడతాం. కాబట్టి మన సబ్జెక్ట్కి వచ్చేసరికి మీరు ధనవంతుడైతే చాలు. ఎందుకంటే ధనవంతుడు ఏదైనా చేయగలడు, ధనవంతుడు ఏదైనా కొనగలడు, ధనవంతుడు ఎవరికైనా సాయం చేయగలడు, ధనవంతుడితో ఏ పనులన్నీ అవుతాయి. ఇప్పుడు ఒక గుడి ఉత్సవం జరుగుతుంది, ఒక మందిరం కానీ లేకపోతే మందిర ప్రాంగణంలో ఒక ఉత్సవం జరుగుతుంది. దానికి పెద్ద మొత్తంలో డొనేషన్స్ కావాలంటే డబ్బున్నవాడే ఇవ్వాలి. అర్థమైందా? అంటే ధనవంతుడు అది కదా, డబ్బున్నవాడు ఇవ్వాలి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఇవ్వగలుగుతారు కదా, అంటే మీరు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నమాట. కాబట్టి డబ్బు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా, మన సబ్జెక్ట్ అంతా డబ్బు గురించి ఉంటుంది. అతి సులువుగా డబ్బు ఎలా సంపాదించాలి, అతి సులువుగా సంపాదన ఎలా పోగు చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అతి సులువుగా డబ్బు ఎలా సంపాదించాలనే ఒక ఆలోచనలో మనకి ఒక భయం వేస్తుంది. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది, అతి సులువుగా డబ్బు ఎలా వస్తుంది, ఒక అనుమానాలు, ఇవన్నీ కూడా మనం పట్టి పీడిస్తుంటాయి. ఓకేనా, ముందు వాటన్నిటి పక్కన పెట్టేసి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటివరకు మీకు తెలిసినంత మట్టికి డబ్బు సంపాదించడానికి మీరు వందల రకాల ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ ఇంకా మీరు అప్పుల్లోనే ఉన్నారు, లేదా అక్కడికక్కడికే ఉన్నారు, లేదా ముందుకెళ్ళలేకపోతున్నారు. మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే మా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తుంటారు, స్టూడెంట్స్ వస్తుంటారు. దాంట్లో 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి డబ్బు సంపాదించాలని లేదా, ఎన్ని రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించాడు. 40-50 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలు బాల్యం పోయినా సరే, దాదాపు ఇంకొక 20 సంవత్సరాల్లో వాళ్ళు కనీసం డబ్బు సంపాదించాలి కదా. మరి ఎందుకు సంపాదించలేకపోయారు అంటే, ఏనాడు కూడా మీరందరూ డబ్బు మీద దృష్టి పెట్టలేదు. అంటే డబ్బు మీద దృష్టి పెట్టాలంటే, మేము రోజు వ్యాపారాలు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం కదండి, మరి డబ్బు మీద దృష్టి పెట్టకపోవడం ఏంటి అని ఒక ఆలోచన రావచ్చు. మీరు వ్యాపారం చేస్తున్నారు, మీరు జీవనాభివృద్ధి కోసం పనిచేస్తున్నారు, అంతే తప్ప డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయలేదు. ఓకేనా, డబ్బు సంపాదించాలనే ఒక ఆలోచన లేదా దృక్పథం ఏదైతుందో, మీరు బలంగా ఎప్పుడైతే దానికి మీరు తోడవుతారో మీ ఆలోచనలు, అప్పుడు మాత్రమే డబ్బు అనేది వస్తుంది. ఎందుకు కావాలి డబ్బు? డబ్బు ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా తీసుకెళ్తుంది, మీతో ఏదైనా చేయిస్తుంది. కాబట్టి దీంట్లో మీరు ముందుగా డబ్బు సంపాదించడం ఏమవుతుందంటే, మీరు కూర్చున్న చోటే చాలా సులభంగా డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన పెట్టుకోండి. ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారు, నేను ఖచ్చితంగా నేను మారదలుచుకున్నాను. ఓకే, రెండో నిర్ణయం తీసుకున్నారు, మీరు హాయిగా కూర్చున్న దగ్గర డబ్బు సులభంగా సంపాదించాలని నిర్ణయం తీసుకోండి.
హాయిగా కూర్చుని దగ్గరనే డబ్బు అతి సులభంగా ఎలా వస్తుంది. ఓకేనా. మీరు నిరంతరం డబ్బు సంబంధమైనటువంటి ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటారో ఆ ఆలోచనలు మీ దగ్గర డబ్బును ఆకర్షింపజేస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా. రెండు, డబ్బు రావాలంటే మనం ఏం చేయాలంటే డబ్బుని ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఓకేనా. ఎలా ఇవ్వాలి? మనం దానం రూపంలో ఇవ్వచ్చు, డొనేషన్స్ రూపంలో ఇవ్వచ్చు, ఒక అర్బన్ హౌసెస్కి ఇవ్వచ్చు, లేదంటే ఒక వృద్ధాశ్రమంకి ఇవ్వచ్చు, లేదా ఒక గోసేవకి ఇవ్వచ్చు, లేదా పీఠాలకు ఇవ్వచ్చు, గురువులకి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. ఓకేనా. మనం ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి మన దగ్గరికి డబ్బు రావట్లేదు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే నా దగ్గరికి చాలామంది గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు వస్తారండి. మన సమస్య ఏంటంటే ఏమండి ఇన్ని రోజులు వ్యాపారం బాగా సాగింది, ఇప్పుడు ఎందుకో స్టక్ అయింది, దీనికి ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు. ఓకేనా. ఫస్ట్ ఆలోచన వాళ్ళు చెప్పేది నాకు అదే. రెండో ఏంటంటే మాకు మంచి అనుభవం ఉంది, మాకు కాంపిటీటర్స్ వచ్చారు, దాంతోపాటు బిజినెస్ అంతా పోయిందండి. ఓకేనా. మన మూడోది ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం బిజినెస్ లేదు, ఇంతకుముందు బాగానే ఉంది, ఏదో జరిగింది, ఎవరేవో చేశారని ఒక ఆలోచన. అవన్నీ ఏమి ఉండవండి. మీ వ్యాపారం సజావుగా సాగాలి, ఎక్కడ కూడా మీకు లోటుపాట్లు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ వ్యాపారం వచ్చిన లాభం నుంచి మీరు ఖచ్చితంగా 10% తీయాలండి. 10% తీసి దాన ధర్మాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే ఆటంకాలు ఏవి కూడా రాకుండా మీ వ్యాపారం అనేది నిరంతరం సజావుగా సాగడం అనేది మొదలవుతుంది. ఓకే. ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇస్తే కానీ రాదు. మన సబ్జెక్టులు ఏంటంటే విశ్వధర్మం ప్రకారం మనం ఏదైతే ఇస్తామో అది మన దగ్గరకు వస్తుంది, అంతకు రెట్టింపు. ఓకేనా. కాబట్టి ఇక్కడ మీరు డబ్బు కావాలన్నప్పుడు డబ్బు ఇవ్వండి, ఇంకేదైనా కావాలన్నప్పుడు అది ఇవ్వండి. వస్తువుల రూపంలో ఇస్తే వస్తువులు వస్తాయి, ప్రేమ రూపంలో ఇస్తే ప్రేమ వస్తుంది, దేశం ఇస్తే దేశం వస్తుంది. ఇది సబ్జెక్ట్ ఒక థియరీ. ఇది ఈ యొక్క సిద్ధాంతంలో ఏముంటుందంటే మీరు ఏదైతే ఇస్తారో అంతకు రెట్టింపు అది మీరు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే వచ్చిన దాంట్లో 10% తీసి వీలైనంత దాన ధర్మాలకు ఇచ్చేయండి. దాంతోపాటు ఏమవుతుందంటే మీ బిజినెస్ ఎక్కడ కూడా పడిపోకుండా ఒక బ్యాలెన్స్గా నడుస్తుంది. ఓకే. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను నేను. సంపదను ఎలా ప్రోగ్ చేసుకోవాలి, సంపదకి డబ్బుకి మనకు తేడా తెలియాలి. డబ్బు అనేది మనకి కేవలం కాగితాల రూపంలో ఉంటుంది. ఓకేనా. సంపదకు వస్తే మన జీవితంలో మనం తీసుకునే ఆస్తులు కావచ్చు, కొనే వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా సంపద కింద వస్తాయి. అంటే ఓ బంగారం కొన్నారనుకోండి, లేదంటే ఒక ఇల్లు కొన్నారనుకోండి, లేకపోతే ఒక కారు కొన్నా, ఇవన్నీ కూడా సంపద కింద వస్తాయి. ఇప్పుడు సంపదను ఎలా పోగు చేసుకోవాలని నేను ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఎప్పుడైతే మార్కెట్కి వెళ్ళారో ఒక వస్తువు కొనాలనుకున్నారు. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనది ఒక మ్యారేజ్ డే ఉంది, మ్యారేజ్ డే ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఒక డ్రెస్ కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్తాం మనం. ఓకేనా. ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే ఒక చక్కని డ్రెస్ చూపించమంటాం, అది కూడా రీజనబుల్ రేట్లో అని చెప్తాం. అలా కాకుండా 10,000 డ్రెస్ అయితే 20,000 ఉందా అని అడగండి ఒకటి. ఓకేనా. 20,000 ఉంది అన్నాడు అనుకోండి, 40,000 ఉందా అని అడగండి. ఓకేనా. మీరు ఏదైతే చెప్తారో అంత రెట్టింపుది అడగండి. ఆ రెట్టింపుది ఒకటి కొనకండి, 2 కొనండి. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకదాంతో పాటు ఇంకో వస్తువు మన ఇంటికి వచ్చి. ఓకేనా. అలాగే మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళారు, ఏదో మీకు నచ్చిందో కూర కొనడం కాకుండా ఒక 4-5 కూరలు, దాంతోపాటు ఇంకేమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ అని కొనండి. ఒక కిరాణా కొట్టు వెళ్ళారు, మీకు కేవలం ఒక పాల ప్యాకెట్ అవసరం ఉంది, మీరు ఏం చేస్తారంటే ఒక పాల ప్యాకెట్ తీసుకొని వచ్చేస్తారు. అది కాకుండా 2 పాల ప్యాకెట్ తీసుకోండి. అంటే ఒకదానికి ఇంకో దానికి జత చేసే ప్రయత్నం చేయండి. ఇలా జత చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో మెల్లిగా మీ ఇంట్లో సంపద తోడవుతుంది. అంటే అన్నీ వృద్ధి చెంది అన్నీ రెట్టింపై మీ ఇంట్లో నిండుగా వస్తువులతోని ఎప్పుడు కూడా ఏది లోటు లేకుండా మీ ఇంట్లో సంపద అనేది తోడవుతుంది. ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఒక నగ కొనడానికి వెళ్ళారు, ఆ నగతో పాటు ఇంకొక రింగ్ కొనండి. ఓకేనా. లేదంటే ఆ నగతో పాటు డబ్బులు ఉన్నాయంటే ఇంకో నగ కొనండి, ఇబ్బంది ఏం లేదు. లేదంటే ఆ నగతో ఇంకేదైనా ఒక కడ కానీ లేకపోతే ఇంకో చైన్ కానీ ఏదో ఒకటి కొనండి. కేవలం ఒకటే కొనడం వల్ల ఏమైపోతుంది, అది ఒంటరి అయిపోతుంది. రెండోసారి ఇంకో వస్తువు కొనడం వల్ల ఏమవుతుందంటే మనకు అది తోడవుతూ అంతకు రెట్టింపు సంపద అనేది పెరగడం మొదలవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా వస్తువులు కొనేటప్పుడు కానీ ఒక్క వస్తువునితో ఇంటికి రాకండి, దానికి తోడు ఇంకేదైనా వస్తువు తోడు తీసుకొని రండి. ఒక నెల రోజుల తర్వాత చూడండి మీ ఇంట్లో ఎంత సంపద తోడవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. దేనికి లోటు లేకుండా మీ జీవితం కొనసాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, డబ్బును ఎలా ఆకర్షించాలి, సంపదను ఎలా ఆకర్షించాలి చూస్తారు కదా. చక్కగా వీటిని పాటించండి, మీ జీవితంలో డబ్బు సంపద ఎప్పుడు మీకు తోడు ఉంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్.